జై శ్రీరామ్. ఓకే పవన్ కళ్యాణ్ అట్లా సీన్ లేదు. పవన్ కళ్యాణ్ అభిమానివే. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు అంజనేయులు. హాయ్ చెప్తా. అప్పట్లో స్కూల్ మూమెంట్ టైంలో మీరందరూ ఫస్ట్ ముందు బేస్లో కూర్చునే వాళ్ళు. మా బ్యాచ్ అనేది సపరేట్ ఉండేది. మా బ్యాచ్ లీడర్ ఎక్కువ జంగా, తర్వాత మల్లేష్, నేను, యాదయ్య, భాస్కర్. ఇది సపరేట్ టీమ్ అది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బాగా చదువుతున్న వాళ్ళు, గుడ్ స్టూడెంట్. మేము కూడా ఉంటాం కానీ మేము అంత ఎక్కువ ఇష్టం కాబట్టి మనకి అంత కనిపించము, మాకు తెలియదు, అంత మీకు తెలియదు. మాకు తెలుసు ఆ టైంలో మేము కొన్ని యూనిట్ టెస్టులు అవి అవుతుంటాయి కదా, మేము చెప్పం కదా. అప్పుడు ఏం చేస్తుంటామంటే బోర్డు పైన సార్ ఒక క్వశ్చన్ రాస్తుంటే మా బ్యాచ్ ఇప్పుడే దాని కాన్సెప్ట్ ఆయన చేస్తుంటాం నా బుక్లో. ఎందుకంటే ఇప్పుడు మనం యూనిట్ టెస్ట్ రాస్తుంటే కింద ఒక నోట్స్ పెట్టుకుంటాం. ఆ నోట్స్ ఆ రోజు ఏ సబ్జెక్ట్ ఉందో అదే నోట్స్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే మాకు ఒక్కొక్క వస్తాం పాస్ కాలేదు, చిట్టీలు పాస్ కాలేదు కాబట్టి నోట్స్ పెట్టుకొని ధైర్యం ముందు నోట్ రాస్తాను, లేకపోతే ఇట్లా పాస్ చేసుకుంటాను. అటువంటి టైంలో ఒకసారి ఒక ఎగ్జామ్ నడుస్తుంది మ్యాథ్స్. ఆ సార్ అయితే అంటే కొంచెం భయపడతాను ఆయనకు. అప్పుడు నేను మల్లేష్ దగ్గర నేను కాపీ కొడుతున్నాను, లెక్క రావడం. నా దగ్గర భాస్కర్ కాపీ కొడుతున్నాడు. ఆయనకు పేపర్ ఇవ్వాలంట, ఆయనకు పేపర్ ఇవ్వాలి. సరే అని చెప్పి పేపర్ ఇచ్చి రాస్తున్నా ఎప్పుడో సార్ వచ్చి చూసి భాస్కర్ గారి ఇంట్లో కొట్టాడు. కొడితే తిరగబట్టి యాక్షన్ చేస్తాడు. నాయ సార్ పేపర్ మాట్లాడి చూస్తే దాని మీద నెంబర్ తీసుకుని పేపర్ తీసుకొని చూసుకున్నాడు. భాస్కర్ ఏమంటున్నప్పుడు సార్ 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 నువ్వు కాను సార్ నువ్వు ఎంత చేస్తాను ఏం రాటాడు సార్, నా అవసరం ఉంటుంది సార్ నీకు సార్ ఏమంటారు సార్ ఏమంటారు సార్, అరే వీళ్ళంటే ఎంతమంది వస్తుంది అయ్యే సార్. భాస్కర్ గారు నమ్మకం వస్తుంది, ఏం లేదు మమ్మల్ని చేసి వెళ్ళిపోవడం రైట్ అట్లేదు. తర్వాత సైన్స్ వెంకటేష్ సార్ ఆయన ఈరోజు లెసన్ చెప్తే రేపు మొత్తం వాళ్ళు హోంవర్క్ తీసుకొచ్చి నెక్స్ట్ రోజు కలెక్షన్ చేస్తున్నాం. ఆ టైంలో ఏమైంది చేసాం, ఎంత అయిపోయింది. ఒకరోజు ఏదో బోర్డు మీద వచ్చి రాస్తూ రాపించుకుంటుంటే యాదవ్ గారు కదా, ఆయన ఒక పదం ఉంటే అక్కడ కింద డయాగ్రామ్ ఫోటో కూడా ఉందన్నమాట. ఏడా నా సార్ చెప్తుంది బొమ్మేడు అని నేను అయితే వాడేం చేసిన చెప్పాను, పెన్ను తీసుకొని అంటే రప్పని తీసి నేనేం చేసిన ఒక నా బుక్లో గీసాను, నేను నా బుక్లో గీసిన. సార్ అక్కడ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను, ఏమైంది వీడియో లేదు సార్ అని నేనేం చెప్పలేదు. వీడియో ఏం చేసిన నన్ను బుక్ తీసి చూపించాడు, పెన్ను కట్టి గీకేసుకున్నారంటే సార్ రూపం వచ్చింది, ఈపులో పెట్టించింది. అది ఇప్పటికీ చెప్పుకుంటాడు, అన్నారం పైన కూడా చెప్పుకుంటాను. నేను మా సార్ అదే వెంకటేష్ సార్ మస్తు పెట్టినా చెప్తాడు. అట్లా స్కూల్ ఉన్నట్టు బాగానే ఉన్నది. భాస్కర్ అంటే ఆయన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనకు టీచర్స్గా అవుతారు కదా, ఆయన ఎప్పుడు ఒకే పోస్ట్ తెలుసా మీకు? దానికి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది రాయాలి కదా, అది రాష్ట్రం నేను 5 సంవత్సరాలు నేనే రాసిన, నేనే రాయాలి. ఆయన సబ్మిట్ చేసి ఆ ఫీ ఉద్యోగం తీసుకుంటాడు. 6 రోజులు తెల్ల జాకెట్ బిస్కెట్లు ఛాయలు ఛాయ్ అంటే చాలా ఇష్టం ఆయనకి, ఛాయ్ బాగా అయిపోయాడు. అట్లా అయింది. ఇక టైం చేంజ్ అయింది కాబట్టి లాస్ట్ టైం మేడం వాళ్ళు అందరూ నవ్వుతున్నారు. చెప్పమంటున్నా కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం మ్యారేజ్ ఎప్పుడైంది చెప్పు. అరే చెప్పు. మ్యారేజ్ అంటే నాకు మన క్లాస్ ఒక్క పెళ్లి కూడా నేను రాలేదు. అప్పుడు 10th మూమెంట్ టైం ఏమైందంటే మీరు అందరూ పాస్ అయిపోతే తెలియదు. మ్యాథ్స్లో 34 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు మార్క్ వచ్చింటే పాస్ అయిపోతుంది మనం చేయలేదు. ఆ తర్వాత నేను మీరు అందరూ ఒక కాలేజ్లో, ఎందుకంటే మంచి స్టూడెంట్స్ కాబట్టి అందరూ మంచి కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారు. నాకు అప్పుడు చెప్పడం కూడా ఇవ్వలేదు కాబట్టి నేను ఐటీఐ కాలేజ్కి వెళ్ళి ఎక్కడ చర్చలో పోయినా ఆడిపోతే మొత్తం మెకానికల్ ఫీల్డ్ మొత్తం పాసం అదే కనిపిస్తుంది అక్కడ నాకు. ఇది వద్దురా బాబు అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చిన. షాప్లో వస్తే ఒక పర్సన్
నాకు కలిసి పారామెడిక్ ఉంటుంది దానికి రా అని చెప్తే పోయినాను. పోతే అందులో ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ తీసుకున్నా. అది మొత్తానికి అయితే చదివి పాస్ అయిపోయినా. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయినా. విజయ డయాగ్నోస్టిక్స్లో ఒక 5 సంవత్సరాలు డ్యూటీ చేసిన ల్యాబ్ టెక్నీషియన్గా. ఆ తర్వాత 2017లో మళ్ళీ హైదరాబాద్ నుంచి నేను ఇంటికి వచ్చిన, ఊరికి వచ్చిన. 18లో నాకు మ్యారేజ్ అయింది. మే 18తో. మా మేడం కూడా బీఎస్సీ నర్సింగ్ ఆమె, స్టాఫ్ నర్సు. పెళ్ళైన 1 ఇయర్కు నాకు బాబు పుట్టిండు. బాబు పుట్టిన తర్వాత కూడా నేను ఇంకా డ్యూటీకి పోలేదు, ఎక్కడ సోర్స్ చూసుకోలేదు. మా ఇంట్లో బాగా చెప్తుంది ఏం చేయాలని అర్థం. అరగంట ఫార్మర్ నుంచి నాకు ఒక ఫోన్ చేశాను మా ఫ్రెండ్, ఇక్కడ వేకెన్సీ ఉంది పండించాలి పోయినా. పోయి అక్కడ 2020లో స్టార్ట్ చేసిన నా జర్నీ. ఇప్పటి వరకు కంటిన్యూగా అవుతుంది. అది కాంట్రాక్ట్ బేస్ కాబట్టి శాలరీ ఒకటే. అప్పుడు స్టార్టింగ్ నాకు 14,000 ఇచ్చారు, ఇప్పుడు 25 వస్తుంది. అట్లా లైఫ్ నడుస్తుంది. అదే క్రమంలో మా మేడంకు సెకండ్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ వస్తే మందులు వాడినాం, తగ్గిపోతుంది అనుకున్నాం కానీ తగ్గిపోలేదు. అది కంటిన్యూ అయిపోయింది. సెకండ్ బాబు పుట్టింది నాకు. ఇప్పుడు 2 చెల్లెస్ నాకు బాబులు. ఆ క్రమంలో మా మేడంకు బాగా థైరాయిడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి మందులు కొంచెం వాడి 25 నుంచి 75, 50, 100 వరకు వాడింది. ఆ మధ్యన ఎందుకో లైట్ తీసుకొని మానేస్తే థైరాయిడ్ లా బాగా గుర్తంగా వచ్చేసింది. బాడీ పెయిన్స్, ఫీవర్, హెడేక్. ఎప్పుడు థైరాయిడ్ ఉన్న అందరికి ఎప్పుడు ఇరిటేషన్ ఉంటుంది, కోపం వస్తుంది ఎక్కువ. అట్లా ఉంటుండే రెగ్యులర్గా నేను నైట్ డ్యూటీ వేసేసరికి ఇంటికి వచ్చేసరికి 8 అవుతుంది. ఆ 8 o'clock కూడా ఇంకా పండుకొని ఉంటారు, పిల్లలు పండుకొని ఉంటారు, ఈమె పండుకొని ఉంటుంది. ఇక చూస్తే అంతా డిస్టర్బ్ అయింది. అట్లాంటి టైంలో కొన్ని ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సగం డిప్రెషన్లు కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అట్లా అదే క్రమంలో ఇదే లైఫ్, ఇదే జీవితాలు కాబట్టి దాన్ని మనం ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పి కొన్ని ఓటీలు చేసుకుంటా, శాలరీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటా, ప్రతి హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళము. అట్లా రొటేషన్ చేసుకుంటా లైఫ్ లీడ్ చేసిన. ఆ తర్వాత రీసెంట్గా నాకు న్యూట్రిషన్ పరిచయం అయింది. అది చెప్పొద్దు కానీ చెప్తున్నా. నాకంటే ముందు ఇక్కడ సప్న మేడం కూడా చేశారంట న్యూట్రిషన్లో, చేసిందంట. తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నా ఇక్కడ. దీనివల్ల మాకేమైందంటే మా మేడంకి పీసీఓడి ప్రాబ్లం ఉండే, థైరాయిడ్ ఉండే. ఆ తర్వాత బాగా కడుపులో స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పి స్కాన్ చేపిస్తే గర్భసంచి కిందికి దిగుతుందని చెప్పారు డాక్టర్. దాన్ని కూడా సర్జరీ చేసుకోవాలి అని చెప్పారు. ఆ క్రమంలో మేము న్యూట్రిషన్ పరిచయం అయిన తర్వాత థైరాయిడ్ నార్మల్ అయిపోయింది. షార్నాగా దిలుచంద్ర హాస్పిటల్ దగ్గరికి వెళ్తే థైరాయిడ్ గ్లాండ్ బాగా పెద్దగా అయిపోయింది, మాట కూడా మాట్లాడనిపిస్తుంది, మీరు సర్జరీ చేసుకుంటే బెటరు అంటే అన్నారు. నాది కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి కొంచెం మేము రివ్యూ చేస్తే థైరాయిడ్ సర్జరీ చేస్తే కొన్నిసార్లు మాటలు వైపు హాస్పిటల్ వస్తాయని తెలిసింది. సరే అని చెప్పి సెకండ్ ఒపీనియన్ కోసం వేరే డాక్టర్లు అడిగితే కూడా వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది, గ్లాండ్ ఎక్కువైపోతుంది అని చెప్పి. అదే క్రమంలో న్యూట్రిషన్ వాడడం వల్ల థైరాయిడ్ మొత్తం గ్లాండ్ స్వెల్లింగ్ తక్కువైపోయింది, నార్మల్ రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఆమెకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ నార్మల్ చేసుకొని మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. నాకు మనం చదివే స్కూల్ టైంలో నాకు అప్పట్లో 2007లో 4-5 ఆ టైంలో మా ఇంట్లో ఎవరు లేకపోయారు. నేనే అన్నం వండుకోవాలి, నేనే స్కూల్కి రావాలి. రాత్రి పండుకోకే పాండ్ వస్తుండే, ఆదా వస్తుండే, అట్లా అవుతుండే. ఉన్నప్పుడు వండుకోవడం లేదంటే మనకి అటు ఇంట్రెస్ట్ లేదు. క్రికెట్ బాగా ఆడుతున్నాం కాబట్టి కరెక్ట్ టైంకి తినకపోవడం వల్ల నాకు అప్పటి నుంచే ఏదైనా మంట వస్తుంది, అసిడిటీ. దానికోసం నేను ప్రతిరోజు టాబ్లెట్ వేసుకుంటాను. ఎన్ని కనీసం 15 సంవత్సరాలు వేసుకున్నాను టాబ్లెట్లు. అటువంటిది న్యూట్రిషన్కి వచ్చిన తర్వాత నేను ఆ టాబ్లెట్ మొత్తానికి మానేసిన, మంచి ఆరోగ్యాన్ని లీడ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే అంత హ్యాపీగా ఉంది. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే గుర్తొస్తలేదు, చెప్తున్నాను. చాలా ఫోటో గుర్తొస్తే నాకేమొస్తుందంటే మేము అప్పట్లో నుంచి రౌడీలను విలాము, అంతే కదా, రౌడీలను విలాము. ఓకే, యాదగిరి అట్లనే చూస్తున్నాను. ఫోర్త్ నెంబర్
ఆ ఫోటోగ్రాఫర్ కూడా చెప్పలేరు, అరే బాబు నీ షర్ట్ మంచిగా ఉంటుంది అని చెప్పారు. చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే, కానీ అంత ఐడియా గుర్తుకు రావడం లేదు. థ్యాంక్ యూ అందరికీ. ఇది ఏమో ఎస్విపి కాలేజ్ చేసిన తర్వాత 2008లో నా మ్యారేజ్ అయింది. ఆయన పేరు వెంకటదాస్. నాకు 2 పిల్లలు. బాబు పేరు సంజయ్ కృష్ణ, పాప పేరు నిహారిక. నేను ప్రస్తుతానికి అయితే సాయిరామ్ హాస్టల్ని ప్రదర్శన వచ్చినాను. నాకు 10th క్లాస్ మెమరీ అంటే సీతాఫల్ డే. నేను భవానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు అది బాగా నచ్చింది. మరి ఈ బాయ్స్ గర్ల్స్ కలిసి గేమ్స్ ఆడడం అది బాగా కిషన్ నగర్ నుండి పేరు స్కూల్ నిలబెట్టాలని సునీత ఏం చెప్పింది, మల్లేష్ నేను ఒక క్వశ్చన్ రాస్తా వదిలిపెడతా, తర్వాత నువ్వు నా దగ్గర చూసి రాయని చెప్పింది. సరేలే అన్న. సరిత నేను సునీత ఒకటే రూమ్లా. ఇక ఉమామేశ్వర్ సార్ ఏం చెప్పిండు, హాజీపల్లి వాళ్ళు ఫెయిల్ అవుతారు చాలా మంది అని చెప్పిండు. ఎగ్జామ్ మాకు యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళ పేరు నిలబెట్టాలని సునీత చెప్పింది, ఖచ్చితంగా మీరు పాస్ కావాలని. సరే సునీత నీ మాట ఇది తీసేస్తాంలే అని చెప్పినాం. ఎప్పుడు ఒకసారి సునీత గురించి అది ఉమామేశ్వర్ సార్ ఎప్పుడు మా ఆదిపల్లెలు అంటే జరిసిపోయేది. ఎప్పుడు తిట్టేవాళ్ళు అంటే ఎప్పుడు మనల్ని తిట్టేవాడు కదా సార్. సరేలే అని ఒకసారి నేను ఎగ్జామ్ పేపర్లో కూడా రాస్తే 9 పేపర్లు 9 మార్కులు అని చెప్పిండు. అది మంజుల గురించి ఆ మార్క్స్ చెప్పిండు. సరే మంజు ఆ రోజు ఇట్లా అన్నాడని మొన్న కూడా చెప్తే ఊకో పర్లేదని చెప్పింది. ఇక నాకు ఒక పాప ఒక బాబు. బాబు సెంట్ మేరీస్ పోతారు. పాప ఏమో యూకేజీ, పాప నర్సరీ. ఇక నేను వ్యవసాయం చేస్తాను. మా భార్య పేరు సునీత. అంతే మేము తీసి ఇంకా నయం బాగా హాయ్ అందరికీ. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మా పెద్దమ్మ ఇంటి దగ్గర చదువుకున్నా. 9th నుంచి 8th 10th మీతో కలిసి చదువుకున్నా. నా 10th అయిపోయిన వెంటనే పెళ్ళి అయింది. నాకు 2 అబ్బాయిలు. బాబు 2nd ఇయర్, చిన్న బాబు 10th. మాది కలవకుంటే మీ ఊరి పేరు చెప్పాలి. రాజకుమార్. ప్రస్తుతాన్ని సాధారణంగానే ఉంటున్నా. ఒకసారి అమెజాన్ వర్క్ చేశారు, ఆయన పేరు పండు. ఇంతే ఇంకా వాళ్ళతో మాట్లాడే రాదు. అందరికీ హాయ్. అయితే నేను ప్రస్తుతము రాజేది. నాకు ఫస్ట్ ఒక బాబు కూడా చనిపోయింది, 2nd పాప ఉంది, 2 years పాప ఉంది. నెక్స్ట్ నేను బ్యాక్ అండ్ డైరీ ఫామ్ ఉంది. అంతే ప్రాథమిక ఉన్నా. మా స్కూల్ ఏమో అంటే మామూలుగా షోల్గేట్ నాకు పడుతుంది. నేను క్వశ్చన్ రాసుకుంటే బోర్డు మీద, ఆయన ఏమో ఆన్సర్ రాసుకుంటుండే. డైరెక్ట్ ఆయన ఆన్సర్ రాసుకోమంటుండే, నన్ను క్వశ్చన్ రాసుకోమంటుండే. ఆ సార్ నేను రాస్తుంటే ఆ మాత్రం డైరెక్ట్ ఇక ఆన్సర్ రాసుకొని వస్తుండే. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అందుకే వస్తుంది. ఒకసారి ఏమైంది అంటే ఎగ్జామ్స్లో 3 final ఎగ్జామ్స్లో అట్లే పెడితే చిట్టి తీసుకొని వచ్చినప్పుడు సేమ్ అంత ఇద్దరు పక్కపక్కనే పడుతుంది కదా. సేమ్ రాసినాము. రాసినాక అప్పుడు ఏం చేసిన అంటే ఓన్లీ ఆన్సర్ చిట్టి చింపుకొని వచ్చింది. నేను చింపుకొని వచ్చినాక సార్ మళ్ళీ నెక్స్ట్ ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు నువ్వు నేను సేమ్ రాసిన నీకు ఇట్లా వచ్చిన మార్కులు ఇచ్చిన అంటే నేను ఓన్లీ ఆన్సర్ చింపుకొని వచ్చిన ఆన్సర్ రాసిన. నువ్వు ఎట్లా అంటే నీకు ఇప్పుడు నాకు అంటే చెప్తాడు సంచారు. ఇప్పుడే ఏంటి చేసి రాయకు నేను అన్ని పాడితే అది నాకు బాగుంటుంది. 2016 ఇట్లాగా ఒకటి ఇద్దరు కలిసి హోంగార్డ్ జాబ్ అప్లై చేసిన కొండపూర్లో చేస్తే ఆడ ఓన్లీ ఈవెంట్స్కే జాబు
అయితే అందులో ఓన్లీ ఈవెంట్స్ 100 మార్క్స్ నాకు 85 వచ్చినాయి. 85 వస్తే అందరు జాబ్ వచ్చింది అని చెప్పారు. హోమ్ గార్డు అలా అందరూ అనుకున్నాము. షూలింగ్కి ఏమో 65 వచ్చింది. ఇక సార్ ఇట్లా కానీ చెప్పిండు, సార్ బాబు నీకు జాబ్ వస్తుంది అది అంటే అది అనుకోకుండా అది ఆఫ్ చేసి రిజల్ట్ క్లోజ్ చేసారు. అంతే ఇక అయిపోయింది ఇక ఇది. అయితే ఇంగ్లీష్ సార్ కూడా చెప్తా, పల్నాడు సార్ కూడా చెప్తా. ఏమైందంటే షోలింగం నేను ఇద్దరం కలిసి రోజు ఇద్దరు మా ఇంటి పక్కన ఇల్లు ఇద్దరం కలిసి నడిచి వచ్చేది. బుక్స్ వాడు పెట్టి బయటకు వెళ్తుంటే సార్ టెస్ట్ రాసి ఉంటే నేనేం చేసిన ఇట్లా ఇండస్ట్రీ మాటలు అని చెప్పని సుతం అని చెప్పని ఇట్లా చూస్తున్నా. షోలింగం దారా సుతం అంటే షోలింగం ఇన్నాం దారా అంటే ఇప్పుడు గలీజ్ మాట అన్నాడు. ఆ రోజు సార్కి ఎంత కోపం వచ్చిందో షోలింగం ఎవరు ఇంట్లో కొట్టలేదు. మల్లికార్జున సార్ కొట్టిందంటే చెంపు ఎర్రగా అయితే వద్దు. సాయంత్రం దాకా ముఖం మార్చే ఉన్నాడు. అది చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇప్పటికి. ఏది అనవసరంగా ఇచ్చిన అది చెప్పండి. నెక్స్ట్ ఎవరు ఇక మలేష్ ఎంత అయితే ఒక చిన్న సంఘటన చెప్తాం. మర్చిపోయి మాకు రిపీట్ చేసి మా ఫ్రెండ్. అయితే అందరం కూర్చున్నాము. మనకు బిఎస్సి అనా బీడీ అయితే దత్తాత్రేయ సార్ మనకు మ్యాచ్ చెప్పడానికి వచ్చి ఉండేది. ఇద్దరం పక్క పక్కన కూర్చొని ఎప్పటికీ బాగా చదువుకుంటుంటుంది. అయితే ఏమైంది, ఏదో మా నటన ఇది నీకే ఇది బాగా కూర్చోబెట్టిన అక్కడ. అయితే ఏదో సార్ చెప్పి ఏం చేసిందంటే అలా సున్నలకే సున్న పోతుంది. ఏమో మాదిరికలా ఏమో పోతే అది ఏమో వస్తుంది. పీఠాన్ని పక్కకి వెళ్ళి చేంజ్ చేసి కూర్చొని కదా వచ్చి సున్నలకే సున్న పోతే ఏమో వస్తుంది కదా సార్ చెప్పి అంటా కదా. అయినా అందరం ఇద్దరం నవ్వుతున్న సార్ చెప్పిండు. ఏమైందా అంటే సార్ సున్నలకే సున్న పోతే ఇంట్లో ఇవి కూడా వచ్చింది సున్నలే రావాలి కాదంటే కదా మీకు సౌండ్లో మీ క్వశ్చన్ బాగా వస్తాయి మీకు అంటే మాట. కిషన్ నగర్ చదువుతున్నా మాదే కదా. 1 to 5th క్లాస్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ 6th 10th. కానీ 5th క్లాస్లో ఉన్న వాళ్ళు అందరు పేరు ఇక్కడ. మన ఫ్రెండ్స్ కిషన్ నగర్లో ఉన్నవాళ్ళు కవిత, సునీత, ఇంకా వేరే ఉన్నారు. అందరు మీరు ఆంధ్రప్రదేశ్ 5th క్లాస్లో మీకు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తుంది. కిషన్ నగర్ వాళ్ళకి నవోదయ సార్ కొత్త సార్ అంటుంటే మనం ఇంగ్లీష్ టీచర్స్ ఇంగ్లీష్ సార్ని కృష్ణ సార్ హెడ్ మాస్టర్ కొత్త సార్ అని ఇంగ్లీష్ చెప్తుండే. సునీతను అనిత కూడా తెలుసు కదా కృష్ణ నన్ను నవోదయ అది ఫామ్ నింపిస్తుంది. అప్పటికి ఇంగ్లీష్ అంత రాదుగా మాకు. అన్ని ఫామ్ నింపిస్తుంటే ఇంగ్లీష్ అంత రాలేదు. కాక సార్ కొట్టిండు బాగానే. అనితను నన్ను బాగానే కొట్టిండు. సునీతకు జర అప్పటికి ఆమె పర్ఫెక్ట్ కాబట్టి ఆమె మళ్ళీ నెక్స్ట్ అది నాకు గుర్తుంది బాగా ఆ విషయం. అది ఇలా 6th క్లాస్ నుంచి అది ఇంటర్ మహబూబ్నగర్ జూనియర్ కాలేజ్ హాస్టల్, డిగ్రీ ఖమ్మం, భద్రాచలం కొత్తగూడెం, బీడీ మహబూబ్నగర్. టెట్ క్వాలిఫై ఉంది కానీ జాబ్ రాలేదు. ఇప్పటికీ రాస్తున్నాయి. ఇంకా వాళ్ళు ఏదో ఎగ్జామ్స్ రాడుతున్నాయి రాస్తున్నా. కానీ టెట్లో కూడా మార్క్స్ స్కోర్ అయితలేవు. 17 ఉన్నాయి. ఇంకా ఇల్లు పిల్లలు అంతా ఏం స్కోర్ అయితలేవు. నాకు కూడా చాలా బాగుంది. ఇంగ్లీష్ చదివినప్పుడు నాకు సార్ గుర్తు వస్తుంది. సార్ పేరు అంత గుర్తుకు లేదు కానీ అప్పుడే నేర్చుకుని ఇంత ఇబ్బంది పడకపోయేదాన్ని. సార్ పేరు గుర్తుకు లేదు. సరే మాస్టర్ సార్ అంటుంటే రెడ్డి సార్ కాదు, ఇంకో సార్ హైట్ బాగుంటుండే సార్. బాగుంటుంది. సరేలే వదిలేయండి. సార్ అయితే ఇప్పటికీ మర్చిపోలేను. సార్ ఉండడో చనిపోయిండో తెలియదు. ఎందుకంటే ఇప్పటికీ నాకు ఎక్కువ ఇంగ్లీష్ రాదు కాబట్టి అప్పుడే నేర్చుకుంటే ఇంకా ఈ బాధ ఉండలేదేమో అనుకుంటున్నాను. ఇక చదివింది మనం అంతా తెలుగు మీడియమే, ఇంగ్లీష్ అయితే ఏం కాదు. కానీ చదువు అయితే ఎక్కడ ఏం నిర్లక్ష్యం చేయలేదు. నేను ఆవులకాడికి పోయినా ఇంట్లో ఉన్నా ఏ పని చేసుకున్నా ఇప్పటికి కూడా మా సార్ కూడా చదువుకోమనే చెప్తాను. ఇప్పటికి కూడా వ్యవసాయం అది
మ్యారేజ్ అంటే 2014లో అయింది. నెక్స్ట్ ఇద్దరు పాపలు నాకు. పెద్ద పాప 4th క్లాస్, చిన్న పాప లాస్ట్ ఇయర్ వచ్చింది కదా జనవరి, ఇప్పుడు యూకేజీ. అంటే మా సార్ ఎంఎస్ఎన్లో జాబ్ చేసిండు, కాకపోతే కొద్దిగా బాగుండడం వల్ల మానేసిండు. నెక్స్ట్ ఇంకా ఆయనది సర్టిఫికేట్ కాబట్టి షాప్ పెట్టుకున్నాను. కాకపోతే ఆర్థికంగా ఇంకా డెవలప్ కాలేదు. నాకు ఇంకా బాగా అర్థమైన విషయం ఏంటంటే ఇంకా అందరం కలిసి గేమ్స్ కొద్దిగా పని ఉంటే సురేష్ బాగా వస్తుంది. సురేష్ కాదు, బి సురేష్ బాగా వర్క్ చేస్తుండే. వ్యవసాయం అంటే మీరైతే కొద్దిగా చదువుకుని నరేష్ మధ్యలో వచ్చిండు. చిన్నప్పటి నుంచి లేడు. ఇంకోటి మ్యాథ్స్ సార్ మంచిగా చెప్తుండే, కానీ కొద్దిగా మ్యాథ్స్ సార్ భయపడి మేము వెళ్ళి డౌట్లు అడగకపోయేది. సునీత బాగా అడుగుతుండే పోయి, మీకు గుర్తుందా లేదా సునీత ఇంకోటి మ్యాథ్స్ సార్ ఇంటర్ వరకు చూసిన రాష్ట్రం సరే అని ఇంకా ఆ తర్వాత ఇంకా మంచిగా ఎప్పుడు కనపడదు. సంధ్య కూడా ఆ అమ్మాయి 10th ఫెయిల్ అయింది, మ్యారేజ్ చేసింది. ఆ అమ్మాయిని పొద్దున్న మాది చింతగూడ, పేరు చెప్పలేదు మర్చిపోయిన చింతగూడ. ప్రజెంట్ షాద్నగర్లో ఉంటుంది. ఎగ్జామ్ ఆబ్జెక్ట్ పేపర్ కొద్దిగా సురేందర్ డల్ కదా స్టడీగా. నేను సురేందర్ ఇటు లాస్ట్ బెంచ్ సురేందర్ది, ఇటు లాస్ట్ నాది. అటు పక్క పక్కనే ఇటు జగన్ సరితలాగా. అయితే సార్ వాళ్ళ తెలియదు ఒకే ఊళ్ళో బాబీ. సురేందర్ ఆబ్జెక్ట్ పేపర్ తీసుకొని నేను వినిపిస్తుంటే ఒకటే రూము మొగికి తాళ పక్క పక్కనే ఒకటే రూము. ఆబ్జెక్ట్ పేపర్ నేను నాది ఎవరు లేకుండా ఉత్తానే చూస్తూ కూర్చుంటుండే. ఓ రోజు సోషల్ క్లాస్ ఏం చేసిండు సురేందర్ సార్ వచ్చిండు, భయపడిండు ఏదో. నా దాంట్లో కొద్దిగా మిస్టేక్ వేసిండు. ఆబ్జెక్ట్ నింపిండు ఏబిసిడి అట్లుంది కదా ఆన్సర్స్. నేనేమో కరెక్ట్ పెట్టిన సురేందర్ని సోషల్ లాస్ట్ ఎగ్జామ్లో. నా దగ్గర మిస్టేక్ చేసిండు. అన్నిట్లో పేరే నాది, ఏది డిస్కంటిన్యూ లేదు. 10th నుంచి బీఈడి వరకు టెట్ కూడా మార్క్స్ ఉన్నాయి కానీ ఇంకా స్కోర్ అయితే లేదు, జాబ్ వస్తలేదు. అదే బాధ. వ్యవసాయం కూడా అన్ని పండుగ సురేష్ ఎవరో ఒకరండి. హలో, మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు. మీరు ఎంత కామెంట్ చేసినా మాట్లాడతా వినేవాళ్ళు వింటారు, వినే వాళ్ళు పక్కపట్టు పోతారు. ఒక విషయం ఏంటంటే 10th క్లాస్ 6th నుంచి 10th వరకు ఫస్ట్ అందరికన్నా పుట్టోని నేను ఒక్కనే. 7th వరకు లాగేసుకొచ్చింది నేను ఒక్కనే. 7th వరకు లాగేసుకొచ్చింది నేను ఒక్కనే. 6వ తరగతి నుంచి 2nd ఇయర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు శేఖర్ తొలకపోయింది నేనే. ఇప్పటికీ నా ప్రాణ స్నేహితుడు శేఖర్ అయినా, శేఖర్ ఇప్పుడు ఏమంటాడంటే ఎవరో మనకు తెలియదు, పైసే పరమాత్మ అంటే కాదు. అది స్నేహం అనేది నేను వేరే గత ఒక 2 years బ్యాక్ ఇదే రిసార్ట్లో చేసిన 50 years వాళ్ళు చేసి గెట్ టుగెదర్ పార్టీ చేసాం. వాళ్ళు మనం అంటే చిన్నగా చేసాం. ఒక్కొక్కరు
మన డిఎస్పీలు ఎస్పీలు సూపరింటెండెంట్లు వాళ్ళు ఫైలేటర్ వాళ్ళు వచ్చి అందరూ ఇక్కడ ఎంత మనం ఏంటంటే నువ్వేంది మాట్లాడేది నేను కామెంట్ నువ్వు కామెంట్ అని ఉండే నేను ప్రతి ఒక్క ప్రోగ్రామ్ పోయినా కాబట్టి అందరు కాన్సెప్ట్ చేసేది కాబట్టి మనం కూడా చేయాలని నా తాపత్రయం. ఇంకోటి ఏంటంటే మన పైసలు ఉంటాయి పోతాయి అవన్నీ ఇచ్చిపెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదానికి కారణం నేను ఇప్పటివరకు నేను ఏదానికి ఇన్వాల్వ్ అయ్యేటోని కాను. ఎందుకంటే నా ఫీల్డ్ నేను చేసుకుంటా ఉంటా. ఎవరి దావత్ అనేట నేను ఇప్పటివరకు ఎవరి దావత్కు పోయేటోని కాదు. ఎందుకంటే నేను ఉదయం వేసిన చివరాసాలు ఉన్నా కానీ నా ముందర చాలామంది చనిపోయిన వాళ్ళు ఉంటే పడుకున్న నిద్ర రాకపోయేది. ఎందుకంటే చనిపోయారు కాబట్టి ఏంటంటే రేపొద్దుగా నేనేమైతే నా పక్కన నన్ను నమ్ముకున్న నా భార్య పిల్లలు ఏమవుతారో అన్న కాన్సెప్ట్ నాకు ఎప్పుడు ఇట్లా వెంటాడుతుంటుంది. ఎందుకంటే నేను నైట్ పగ కంటిన్యూ ప్రోగ్రామ్ చేస్తుంటాను కాబట్టి అందరు కావాలి. అయితే నేను ఉన్న రోజు ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అనేది అందరితో మంచిగా ఉండాలి. పైసలు శాశ్వతం కాదు అనేది నా కాన్సెప్ట్. అయితే అది పైసలు ఉంటాయి, పైసలు ఉన్నంత మాత్రం మనం అయితే ఏం చేయలేము కదా. మనం మంచి పని చేస్తే ఇన్నట్టుగా మనకంటూ ఒక పేరు అనేది ఉంటుంది. వాళ్ళలో చనిపోయారు భయ్ మనం మంచిగా ఉన్నాం, పైసలు ఉన్నాయంటే అదేమో భయ్ పైసలు ఎవరో తీసుకోపోతాం. మనం సంపాదించిన పైసలు మనం తింటామా అనే కాన్సెప్ట్ ఎవరికి ఉండదు. అందుకనే అందరూ శేఖర్ అనేది ఇక స్కూల్లో అంతా చేసినా కానీ నేను అంత క్లియర్ కాకపోతుంటే నేను ఎక్కువ లైక్ చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫుడ్ తెచ్చుకోకపోతుంటే నేను శేఖర్ పగవద్దు అందరు లంచ్ టైంలో అందరు సుమలత సరిత రామదేవి వీళ్ళందరూ సైకిల్ వేసుకుంటారు. మల్లేష్ మా తమ్ముడు మల్లేష్ వచ్చిన వాళ్ళు టిఫిన్లు తెచ్చుకుంటుండే. వీళ్ళు ఏమందరు మీరు టిఫిన్ తెచ్చుకోకుండా ఏం చేస్తారా మీరు అంటే చెప్తే వీళ్ళ భయానికి మేమేం చేస్తుంటే నేను శేఖర్ బండేశ్వరికలు తిరిగి వస్తుంటే మేము బండేశ్వరికలు తిరిగి వస్తే మన శ్రీశైలం వాళ్ళ అమ్మమ్మ ఏంటంటే రండి మా ఇంటికి కానీ వాళ్ళ ఇంటికాడ మేము తింటుండే. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమైందంటే మళ్ళీ జంగనతానికి ఏమైంది అంటే ఎప్పుడు నన్ను జంగన్న ఎప్పుడైనా రారా బాబు అని కాకుండా నేను అందరిలో చిన్నోని నేను ఒక్కనే. ఇప్పుడు పర్సనాలిటీ పెరిగినా తప్ప అందరిలో చిన్నోని నేను ఒక్కనే. కాబట్టి వాళ్ళ నాన్న ఏమంటుందంటే ఆజపల్లి మీరు అందరు ఇక్కడ రండి, మీరు తిండికి ఎలాంటి ఎవరు టిఫిన్ తెచ్చుకోకపోతే మా ఇంటికాడ తినండి, మేము యాదవ్స్ను మీరు మా ఇంటికాడ తినండి, మీరు ఉట్టిగా పోకండి అని జంగన్న వాళ్ళ నాన్న చెప్తున్నారు. ఎందుకంటే మేము తిరుగుతుంటే వాళ్ళు చూడదాక వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికీ అట్లుంది. ఇక 10th క్లాసు అట్లా గడిచిపోయింది. ఇక 10th 351 వచ్చినాయి. 10th తర్వాత ఇంటర్ గవర్నమెంట్ కాలేజీలో వేసినాం. గవర్నమెంట్ కాలేజీలో సెకండ్ ఇయర్ పాస్ అయినా కానీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా. నా గ్రూప్ హిస్టరీ అంత జాతకంగా చూడడం. హెచ్ఎస్సి గ్రూప్లో మొత్తము హిస్టరీ మొత్తం పురాణం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఫెయిల్ అయినా. ఫెయిల్ అయినాక 2007 నుంచి ఒక దగ్గర ఫోటో స్టూడియోలో వర్క్ చేసిన. దగ్గర నేను ఫోటో స్టూడియోలో వర్క్ చేయబట్టి దగ్గర 20 years అయింది. 20 years అయిన తర్వాత ఏంటంటే మనకు ఏమంతా కాలేదు. 2022 వరకు బతుకు జట్కా బండి నడుస్తూ ఉంది. మనం పోయింది. నా మ్యారేజ్ 2016 మ్యారేజ్ అయింది. నాకు 7 yearsకు పాప పుట్టింది. అంటే నరకం ఏంటంటే ఎందుకురా నాయన జీవితం, పిల్లలు లేని జీవితం ఉంటే వేస్ట్, చనిపోదామని నేను చాలాసార్లు నేను సూసైడ్ చేసుకోమని అనుకున్నాను. పిల్లలు లేని జీవితం ఎందుకురా భయ్ చనిపోదామని అనుకున్న తర్వాత ఇక మా మేడం అట్లా ఎందుకు అవుతుంది, సరే నేను జాబ్ చేస్తా నువ్వు జాబ్ చేయి అంటే ఏదో రకం చేసినాక 2023లో మా పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత కంటిన్యూ అయింది. మా పాప ఫస్ట్ లేడీస్ పుట్టడం నా అదృష్టము. నా మూల నా బతుకు జట్కా బండి స్టార్ట్ అయింది 2023 వస్తుంది. స్టార్ట్ అయింది 2 years అయిపోయింది. 2025లో మా బాబు పుట్టిండు. మా మేడం పేరు సుమా. మా మేడం చదివింది MA తెలుగు. మా బాబు పేరు శ్రీయాన్షి. మా బాబుకి ఇంకా పేరు పెట్టాలి. బర్త్డే గిట్టగా చేసిన. కొంతమంది చెప్పిన, కొంతమంది చెప్పలేరు. ఇంకేమన్నా అడగాలంటే అడగండి, నేను చెప్తాను. మీ కాన్సెప్ట్ ఏమంటే నేను అడగండి, నేను చెప్తాను. నా కొడుకు దావత్ చేయాలనుకుంటే నా కొడుకు మా పాప మా బాబు ఉన్నంత వరకు వాళ్ళ కోసానికి నేను ఎంత దూరమైనా పోతా,
ఎంత కష్టమని చేస్తాం. వాళ్ళు నా సర్వస్వం. మనకు ల్యాండ్ ముఖం కాదు, ఇంకోటి మాకు ల్యాండ్ ఉన్నా నేను ల్యాండ్ కార్డు పోయేటోడు కాదు. ఎందుకంటే మనం వర్క్ నేర్చుకున్నా. మా పాప పుట్టినాకనే నాకు తిరిగి నాకు మంచిగా ఉన్నా. నేను వర్క్ చేస్తా, నేను ఫోటోగ్రాఫర్ అయినా నేను చేస్తా, మా బ్రదర్ చేస్తాడు కంటిన్యూ. దగ్గరే మేము చేయబట్టి 3-4 years అయింది. ఎనీ టైం ఎనీ ప్రోగ్రామ్ అయినా మేము ఇద్దరం చేసుకుంటాం. ఇక మనం హెల్ప్ చేసుకోవడం, ఆయన ఎనీ టైం రావడం, నాకు చేదోడు వాడు వర్క్ చేయడం, ఆయన నేను ఇద్దరుగా చేసుకుంటాం. మతాలు వేరైనా మనసు మాత్రం ఒకటి మాది. ఆయన అన్న ముస్లిం, మనం హిందూ. ఏనాడన్నా అన్న మీది ఇది అని మా ఫ్రెండ్ మాట్లాడాడు. అన్న మీ ఇష్టం అన్న, మీ నచ్చితే మీ ఇష్టం, మా మేము అంతా చేసుకుంటాం. కానీ కామెంట్లు చేసుకుంటే ఇప్పుడు కామెంట్ చేసుకుంటాం, కానీ జీవితం మీద కామెంట్ అయిపోతే ఇప్పుడు బకరిష్టోడు ఉంటాడు. నాకు ఈ భక్తులు చెప్పు కాబట్టి ఎందుకంటే నేను అన్ని దాని దగ్గర తిరుగుతున్నా కాబట్టి ఇట్లా అవుతుంది. మేము విధంగా ఫోన్ చేస్తే ఏ అమ్మ ఏమవుతుంది పట్టు వాళ్ళు చేసుకుంటారు, మనం అనుకోయేది ఏముంది చేసుకుంటారు. సురేష్ సారు ఇంగ్లీష్లో పేరు అడిగితే మనం పోవడం ఎందుకు అని అట్లా అవుతుంది. అట్లా కావద్దు. అందరూ మంచిగా ఉండాలి, అందరూ నవ్వుతూ ఉండాలి. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నేనంటూ నాకు ఫోన్ చేయండి, నేను నాకు చేత సాయం నేను చేస్తా. మీకు అందరికి ఎలాంటి ఏమైనా సమస్య వచ్చినా నేను ధనరూపకంగా కాకుండా వస్తు రూపకంగా నేను చేస్తా. మీకు అందరికి నేను ఒక భరోసా మీకు ఎనీ టైం ఏమున్నా వరకు ఏదైనా సిగ్గుపడవలసిన అవసరం లేదు. వరకు ఏదైనా అవసరం లేదు. ఏదో నేను ఫార్మర్ చేస్తున్నా, నేను వ్యవసాయం చేస్తున్నా, నేను జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తే ఏమవుతుంది, వ్యవసాయం చేస్తే వ్యవసాయం పండిస్తేనే కదా జాబ్ చేసిన వాళ్ళు తినేది. అంతే తప్ప వేరేదైతే ఏం చేయరు కదా. ఎవరట్లా అనుకోవద్దు. నేను జాబ్ చేస్తున్నా, వ్యవసాయం చేయడం అంటే ఇప్పుడు దేశంలో అందరూ వ్యవసాయం చేయొద్దు అని అనుకుంటారు కదా. వ్యవసాయం చేయకపోతే మనం తిండేం తింటాం, ఏం చేస్తాం, అంతా కల్తీ అయినాక క్యాన్సర్ బారిన పడితే మనము మన పిల్లలను చూసామా చూడమా ఇటంగా ఎవరికి తెలియదు. అందరూ మంచిగా ఉండాలి, నవ్విస్తుండాలి. ఓకే మోదీ గారు ఇప్పుడు స్వప్న గారు మాట్లాడాలి. నా పేరు స్వప్న. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మీతో పాటు కిషన్ నగర్లో 10th క్లాస్ చదువుకున్నా. ఇంకా నెక్స్ట్ 10th తర్వాత ఇంటర్కి వెళ్ళిన. ఇంటర్ రాజేంద్ర నగర్లో చేసిన. ఇంకా 2007లో మ్యారేజ్ అయింది. డిగ్రీ ఏమో మహబూబ్నగర్లో చేసిన, అంటే ఇంటి దగ్గర ఉండే చేసిన. 10th క్లాస్ మెమోరీస్ అంటే నాకు మనం ఎగ్జామ్స్ రాసిన తర్వాత అందరం రామేశ్వరం వెళ్ళినాం సైకిల్ పైన. లడ్డు నేను ఎక్కించుకోను అని నా సైకిల్ పైన ఎక్కించారు. ఆ రోజు మంచిగా సగం దూరం మంచిగా వెళ్ళినాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత లడ్డు నెత్తేసిన నేను కింద మంజు లడ్డు. ఇంకా సోషల్ సార్ కూడా చాలా గుర్తుకొస్తాను నాకు. మధ్యాహ్నం టైంలో ఫస్ట్ పీరియడ్ సార్ వస్తుండే. ఎవరు అలా చేసినా కూడా నన్నే లేపుతుంది, నన్నే పిలుస్తుండే బాయ్ ఎవరు అలా చేస్తున్నాను. కానీ మెమోరీస్ అంటే ఉన్నాయి. కానీ నాకు 2 బాబులు. మా పెద్ద బాబు ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, మేడ్చల్లో చదువుతాడు. చిన్న బాబు ఏమో ఇక్కడ శాస్త్ర స్కూల్లో 8th కంప్లీట్, 9th చదువుతాడు. ఇప్పుడు ప్రస్తుతానికంటే నేను ఖాళీగానే ఉన్నా. ఖాళీగా అంటే ఇంటి దగ్గరనే ఉంటున్నాను. బిజినెస్ కూడా ఏం చేయట్లేదు. ఇంతకుముందు కిరాణా షాప్ ఉండే, అది నా ఆరోగ్యం బాగాలేకనే తీసేసినాము. మళ్ళీ కొన్ని రోజులేమో న్యూట్రిషన్ కూడా వెళ్ళినా, అక్కడ కూడా బెటర్ కాలేదు నాకు. ఇంకా దాని సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. అట్లా అనేసి నేను ఆఫ్ చేసిన. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను. ఓకే, ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.
20% మాట్లాడారు, ఇంకా 20% ఉన్నారు. ఎవరు? సురేష్, నరసింహ, శ్రీశైలం, నరేష్, ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు లేచి మాట్లాడండి. అప్పుడంటే మనకు భయం అవుతుంది. ఇప్పుడు ఏదో భయమో ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా యొక్క తోటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం దాదాపు రెండు సార్లు చేసుకోవడం జరిగింది. దీంతో కలిపి ఇంతకుముందు మనము 2023లో అక్కడ మన స్కూల్ దగ్గర జెపిహెచ్ఎస్ కిషన్ నగర్ దగ్గర చేసుకోవడం అనేది జరిగింది. అక్కడ అప్పుడున్న పరిస్థితులను బట్టి ఫస్ట్ మనము స్కూల్ దగ్గర కలిస్తేనే కొంచెం మనం అంటే ఉన్నటువంటి వాతావరణము మనకు తీపి గుర్తులు వస్తాయని చెప్పేసి ఫస్ట్ అక్కడ ప్లాన్ చేసినాం. అక్కడ ఆ రోజు అందరు సార్ వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఈ యొక్క సమావేశాన్ని కూడా పిలుద్దామని మొదట్లో అనుకున్నాం. కాకపోతే అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత కొంచెం సార్ వాళ్ళు వచ్చినప్పుడు అంత ఫ్రీగా మాట్లాడలేము ఉండలేమనే ఉద్దేశంతో సార్ వాళ్ళకి ఏమి ఇన్వైట్ చేయడం లేదు. అయినా కూడా వాళ్ళు ఆ ఫోటోలోని మనం చూస్తున్నట్టుగానే ఉన్నది. కాబట్టి దానికి ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మనం స్కూల్లో దిగిన ఫోటో కూడా దాంట్లో వేయించినాము. దాదాపు అందులో మన తోటి మిత్రులే కొందరు అంటే ప్రమాదవశాతం లేదంటే వాళ్ళ పరిస్థితి బాగాలేకుండా ఏదో రకంగా అయితే కొందరు చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మను శాంతించాలని మనం కోరుకున్నాం. ముఖ్యంగా నేను కిషన్ నగర్కి రావడం 7th వచ్చాను. 7th క్లాస్లో మీ అందరితో కలిసి జాయిన్ అయ్యాను. అంతకుముందు నేను నవ్వేట్ శాంతినికేతన్ స్కూల్లో చదివేవాడిని. అక్కడ 1st నుంచి 5th వరకు అక్కడనే చదివిన. 6th కూడా అక్కడనే జెపిహెచ్ఎస్ నవ్వేట్లో చదివిన. ఆ తర్వాత మీ దగ్గరికి అంటే కిషన్ నగర్కి షిఫ్ట్ మేమందరం ఇక్కడికి రావడం కాబట్టి ఇక్కడనే అడ్మిషన్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ నాకు స్కూల్లో ఎవరు కూడా అంత పరిచయం లేదు. మా సైడ్ నుంచి వచ్చేది ఒక ఇంజనీర్ తప్ప ఇంకెవరు కూడా నాకు అంత ఐడియా లేదు. స్కూల్లో అంటే కొత్త పరిచయము, అంత కొత్త వాతావరణం, ఎవరితో మాట్లాడాలని ఎదురు చూస్తే ఫస్ట్ సురేందర్ గారితో మాట్లాడా. అది నాకు ఇప్పటికి బాగా గుర్తుంది. ఇంకా ఆ తర్వాత అంతా కొంచెం పరిచయం పెంచుకొని మిగతా రోజులు గడుస్తున్న కొద్దిగా అందరం కలిసి పోవడం జరిగింది. 10th క్లాస్ అంటే మనకి ఇప్పుడు కూడా 10th అంటే అదో రకమైన అంటే మంచిగానే ఉంటుంది. కాకపోతే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఇదంతా అని చెప్పేసి కొంచెం ప్రెషర్ కూడా ఫీల్ అవుతాము. తర్వాత మంచి ఎక్కువ మార్కులు రావాలనేటువంటి కసి ఉండేది. కాబట్టి అంటే నాకు కూడా అనిపించేది ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ మార్క్స్ రావాలి, అంటే క్లాస్లో ఫస్ట్ రావాలని చదివినాం. 399 వచ్చినాయి నాకు. అప్పటికి నేను అవి క్లాస్మేట్ అని ఒక మ్యాగజైన్ దొరుకుతుండే, అది తీసుకొని చదవడము ఏవో ప్రయత్నాలు చేసినా కానీ ఇంకా అప్పటికి మనకు అవి వచ్చినాయి. సరే దాంతో అయిపోయింది లేదనుకొని తర్వాత నేను ఇంటర్ విజ్ఞాన్ కాలేజ్లో జాయిన్ అయినా. అప్పటికి వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యారు. విజ్ఞాన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొత్త పరిచయాలు మళ్ళీ అందరూ అంటే ఎవరు కూడా మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు లేరు, అంతా వేరే ఊరు వాళ్ళే ఉన్నారు. అక్కడ 2 years సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసి ఇంటర్ డిగ్రీ ఏమో ఎస్విపి కాలేజ్లో చేయడం. ఆ తర్వాత పీజీ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినా, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆ తర్వాత ఇంక ఇదంతా కాదు, ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసేటప్పుడే నాకు అంటే అప్పుడు కొంచెం మనం బయటికి వెళ్ళిన తర్వాతనే అర్థమైందంటే జాబ్ కంపల్సరీ మనం కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మనకు దాన్ని రీచ్ అవుతామనే ఉద్దేశంతో అక్కడ నుంచి పీజీ ఇష్టంగానే అంటే ఇష్టం అంటే కొద్దిగా అటు ఇటుగానే వెళ్ళి చేసినాము. ఇద్దరం నేను సురేష్ ఒకటే కాలేజీలో చేసినాము. ఆ తర్వాత అక్కడ నుంచి అశోక్ నగర్కి వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకొని ఆర్ట్సిటీలో కోచింగ్ తీసుకొని కొంచెం ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి మనం ఇంకా అదే చదువుకుంటున్నాం. లక్కీగా మన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మనకు 2019 జీపీఎస్ అంటే మన జూనియర్ పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ పడ్డది. ఆ టైం లేకుండా అప్పుడు 1 month 2 months టైం ఇచ్చిందంటే ఇంకా అప్పటికి మనం కొద్దిగా ప్రిపరేషన్ అయినాం కాబట్టి మనం రాసినాం. తర్వాత అప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడినందుకు మనకి ఏమైందంటే నోటిఫికేషన్ కూడా కొత్త జిల్లాల బేసిస్ తీసుకొని రావడం జరిగింది. అది ఒక రకంగా మనకు చాలా అంటే ప్లస్ పాయింట్ అయింది. మన మహబూబ్ నగర్ అప్పుడు నాది లోకల్ మహబూబ్ నగర్ కిందకి వస్తుంది కాబట్టి మహబూబ్ నగర్ అప్లై చేసాం.
ఎగ్జామ్ రాసాము, జాబ్ వచ్చింది. ఏదో అప్పటి నుంచి బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. తర్వాత అంటే మన జాబ్ అనేది అది పెద్ద విషయం అనేది ఏం కాదు. కాకపోతే ఏంటంటే అప్పుడు ఒక ఏజ్లో మనం ఖచ్చితంగా డిగ్రీ అయిపోయినప్పుడు 3 years వరకు కూడా కంపల్సరీ మనకు ఒక జాబ్ ఉంటేనే మనము ఈ సమాజంలో సర్వైవ్ అవుతాము అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి అందరూ అప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు అంటే ఎంచుకున్న మార్గాన్ని బట్టి కూడా అప్పుడు అంటే కొందరు ఇప్పుడు శకుంతల ఉంది, మేము జాబ్ చేసే కన్నా కూడా ఆమె ఇప్పటికే మస్తు సంపాదించింది. అంటే జాబ్ అనేది జస్ట్ అది ఉంటుంది అంతే, కానీ మనం దాన్ని పోల్చుకొని మనము చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఎవరి మైండ్ సెట్ అప్పటికి మనం మైండ్ బట్టే ఉంటుంది. ఇంకోటి మనకున్న పరిస్థితులను బట్టి ఉన్నట్టుగా మనం అనుకూలంగా అవకాశాలను తీసుకొని దాన్ని ఆ రూట్లో వెళ్తే ఏ రూట్ అయినా ఎంచుకున్నా కూడా దాంట్లో సక్సెస్ అవుతాం కంపల్సరీ. దాని మీద పూర్తిగా మనం ఇప్పుడు పాట అన్నట్టు నేను ఆటో తెచ్చుకొని నడిపిస్తున్నా అని దాన్ని నామూసి పడాల్సిన పనే లేదు. వాడు అంటే వాడు చేసే పనిని వాడు గొప్పగా ఫీల్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి దాంట్లో ఇబ్బంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మైండ్ సెట్ని వదిలేయాలి. మామూలుగా జాబ్ ఉంటుంది లేదు అనేది కాకుండా అందరం కలవడం. ఈ గ్రూప్లో కూడా మనము దాదాపు 2 గ్రూపులు ఏర్పాటు చేసినాము. అందరం కూడా కలిసి ఖచ్చితంగా మనము గెట్ టుగెదర్ చేద్దామని అసలు యాక్చువల్గా 29కి పెట్టుకుందాం అనుకున్నాం లాస్ట్ మంత్. కాకపోతే అప్పుడు అందరిని అడిగితే కొందరు ఏంటంటే టైం కుదరదు అని చెప్పేసి, అంటే మనం లేట్ చేసిన కొద్దిగా ఏదైనా ఒక విషయం అనుకున్నామంటే ఖచ్చితంగా 1 weekలో అట్లా చేస్తేనే మనకు అందరు కూడా గ్యాదర్ అవుతారు. మళ్ళీ వచ్చి అనుకొని ఒక నెల రోజుల తర్వాత అంటే మనం జనరల్గా రీల్స్లో కూడా వస్తుంటాయి, తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తుంటాం. కాబట్టి ఎంతోమంది ఫ్రెండ్స్ కలుద్దాం అనుకునే ఉంటారు, అన్ని జోక్ లాగా అయిపోతుంది. కాబట్టి అందుకని నేను కలిసిన ఫస్ట్ రోజు చెప్పిన అరే మనకు నెక్స్ట్ సండేనే ప్లాన్ చేద్దాం, అందరూ పిలుద్దాం, మ్యాక్సిమం ఎంతమంది వీలైతే అంతమంది వచ్చేటట్టు ప్రయత్నం చేద్దాం. డిలే చేస్తే కొందరు రాకుండా కూడా ఉంటారు అనే ఉద్దేశంతో చేసినాం. అది అటు ఇటు అనుకుంటే ఈ రోజుకి అనుకున్నాం. సరే ఈరోజు కూడా మ్యాక్సిమం అందరు వచ్చారు, ఒక 2-3 తప్పక మిగతా అందరు కూడా వచ్చారు. మీరు ప్రత్యేకంగా ఈ టైం తీసుకొని మనం కలుద్దామని రావడానికి కూడా మీరు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఇంకా లాస్ట్ టైం రాత్రి మల్లేశ్వరుడు వచ్చిండు, దాని తర్వాత అందరూ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. అలివేలు తర్వాత కల్పన కూడా ఇంతకుముందు రావాలనుకుంది, మల్లీశ్వరి రాలేదు. మల్లీశ్వరి ఇంకా మాట్లాడలేదు, మీకు లాస్ట్ టైంనే మాట్లాడాలి. కాబట్టి అప్పుడప్పుడు అంటే మనకు కూడా వీలు కాదు, ఎందుకంటే ఎవరి పరిస్థితులు తర్వాత ఇంకోటి ఉన్నాయి. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అందరం ఫ్యామిలీ పర్సన్స్ అయిపోయినాం కాబట్టి అందరికి టైం ఉండదు, జాబ్ టెన్షన్స్ ఉంటాయి, కొంచెం వేరే పనులు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఆ గ్రూప్ ఉన్నందుకు ఆ గ్రూప్లో మనం జస్ట్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఇవి కాకుండా ఏదైనా హెల్ప్ ఉన్నా, ఏదైనా సమస్య ఉన్నా, లేకపోతే ఏదైనా అకేషన్ ఉన్నా అట్లా మనము చెప్తే దాన్ని బట్టి మనము వీలైనంత వరకు పోయి కలుస్తాం. జస్ట్ ఇప్పుడు ఒక మనిషికి సాయం చేయాలంటే పోయి డబ్బులు ఇస్తారో లేకపోతే ఇంకేదైతే కాకుండా జనరల్గా పోయి అంటే ఏదైనా బాధలు ఉన్నానుకో ఇట్లా తెలిసినప్పుడు దగ్గరికి పోయి పిలిచి మాట్లాడే అది ఉంటే ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. తర్వాత ఇక ఆ ప్రాబ్లం కూడా పెద్ద ఎక్కువ అనిపించదు. కాబట్టి అట్లాంటి హెల్ప్ చేసుకుందాం. వీలైతే ఫైనాన్షియల్గా చేస్తామా చేయమనేది సెకండరీ, కానీ ఫస్ట్ మనుషులను కలిసినప్పుడు ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కూడా ఏదైనా ఉన్నా కూడా పోయి కలిసి మాట్లాడే మనస్తత్వం అలవాటు చేసుకుందాం. ఆ గ్రూప్లో కూడా అందరూ కూడా రెస్పాండ్ కండి. ఏదైనా విషయం చెప్పినప్పుడు లేదంటే ఎవరైనా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు పెట్టినప్పుడు అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఇంకా నాకు 2018లో మ్యారేజ్ అయింది. మా ఆమె పేరు యామిని. నాకు ఒక బాబు ఒక పాప. 1.5 years, బాబు 6 years. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఇక్కడనే శాతనగర్లో. ఇప్పుడు నేను ఉండడం కూడా 2013 నుంచి కూడా ఇక్కడనే శాతనగర్లోనే ఉంటున్నాను. అంతే. ఇంకా మన స్కూల్ విషయాలు గుర్తొస్తే నాకు 10th class అంటే వీళ్ళందరూ యాక్చువల్గా అనేది ఏంటంటే అందరూ డిఈఓ, డిప్యూటీ డిఓ, ఎంఈఓ ఈ పోస్టుల కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళు అట్లా కొట్లాడడం మంచిది అనిపించింది. ఎందుకంటే హెడ్ మాస్టర్ పోస్ట్ నేను తీసుకున్నా. నాకే తెలుసు ఆ విషయం. అంటే హెడ్ మాస్టర్కి ఎక్కువ పవర్ ఉంటుంది, ఇదంతా పోయి నాకు అవసరం లేదని చెప్పేసి లేని ఆలోచన వాళ్ళకి చెప్పి సరే మీరు అదే బాగుంటుంది అని చెప్పేసి మాట చెప్పి నేను ఇది తీసుకున్నా. సరే ఆ రోజు చేయడం అంటే అందరు సార్ వాళ్ళతో కలిసి కూర్చొని తినడం. అంటే ఆ హెడ్ మాస్టర్ అనేసరికి మన ఎవరు సత్యనారాయణ సార్ పక్కన ఆయన దాదా నువ్వు వచ్చి ఇట్లా పక్కన కూర్చోవాలి అంటాడు. అంటే ఆ పోస్ట్కి అట్లా విలువ ఉంటుంది అనమాట. అంటే అదైనా టీచర్ అంటే ఒక బాడీ ఏర్పడినప్పుడు కంపల్సరీ దానికి ఎవరో ఒకరు హెడ్ ఉంటే దాని వేరే ఉంటుంది అనమాట.
సో అట్లా ఆ రోజు జరగడము అందరము అంటే మన బ్యాచ్ కూడా మిగతా బ్యాచ్ ఏంటంటే కొంచెం ఎక్కువ స్ట్రెంత్ ఉండేది, మనం ఉండేది 30 మెంబర్సే కాబట్టి ఈక్వల్గా 15-15, 20-20 అట్లా ఉంటుండేది. కాబట్టి ఎయిత్ క్లాస్ నుంచి మనము చాలా యాక్టివ్గా ఉండేది. 8th క్లాస్ మన రూమ్ కూడా సెట్ చేసుకున్నాం. ఒకటే క్లాస్లో రెండు సంవత్సరాలు ఉన్నాం. దాంట్లోనే దానికి పెయింటింగ్ వేయడము, కొటేషన్స్ రాపియడము. తర్వాత మనకు ఇంగ్లీష్ సార్ వచ్చిన కథ నుండి అతని పేరు ఏదో ఉంది, కొత్త ఆయన వచ్చి ఆ సార్ ఇంకో సార్ వచ్చిండే శ్యామ్ సుందర్ సార్, ఆయన కూడా వచ్చి ఆయన బాగా మనకు హెల్ప్ చేసేది. అంటే ఏదైనా ఇప్పుడు క్లాస్ యాక్టివిటీస్ ఉన్నా కూడా, తర్వాత క్లాస్ మనకు డెకరేషన్స్ అవి ఉంటాయి కదా మన 26 జనవరికి 15కి అట్లా, అప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేసేది. ఆయన మరీ పని కట్టుకొని శాతాకి అన్ని మెటీరియల్స్ ఇచ్చి మనము ఆడనే వెయిట్ చేస్తే ఆయన వచ్చి ఇవ్వడము, అందరం తీసుకొని మళ్ళీ అది ఎంత టైం కేటాయించి మొత్తం చేయడం. అంటే అది ఆ ఏజ్కి అప్పుడు అది చాలా పెద్ద విషయమే. కాకపోతే అట్లాంటివి మంచి జరిగేది. మనకు ముఖ్యంగా పీటీ మేడం వచ్చినాకనే మన లోపల కొంచెం ఈ క్రమశిక్షణ ఇవన్నీ కూడా కొంచెం ఆమె ఎప్పుడు చూసినా లైన్గా వెళ్ళాలి, ఇట్లుండాలి అట్లుండాలి, మాట్లాడద్దు, అదేంటి అంటే అల్లరి చేయొద్దు అనేదని బాగా సపోర్ట్ చేసేది. కృష్ణ సార్ కూడా అట్లనే సపోర్ట్ చేసేది. జనగణమ అంటే అది జనగణమన ఒకటి ప్లేట్స్ 2-3 లాంగ్వేజ్లో రావాలి, కంపల్సరీ నేర్చుకోవాలని అది ఒక బాధ ఉంటుండే. కానీ ఆయన కూడా నేర్చుకోలేదు. కానీ మన ఫీజు వేసేది అంటే ఓ రోజు ఏదో అలర్ట్ చేస్తుంటే వీళ్ళు ఖాళీగా ఉన్నారని చెప్పేసి వచ్చి అంటే జనగణమన పాటలు అంటే అందరినీ ఒక్కొక్కరిని పిలుస్తున్నారు అనమాట. పిలుస్తుంటే అందరూ జనగణం పాడుతున్నారు, పాడేమో జనగణమన మంగళ అరే ఏంట్రా అప్పుడే మంగళం పెడుతున్నావు అని అట్లా అంటే మంచి మూమెంట్లు ఉన్నాయన్నమాట. అట్లా ఉన్నది. మేడం అందరు కూడా అప్పుడు వచ్చిన కొత్త ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన మన హిందీ శర్మ సార్ కానీ అందరు కూడా మనకు బాగా సపోర్ట్ చేసేది అన్ని విషయాల్లో. వాలీబాల్ బాగా ఆడేది. ఇంకోటి ఆ వాలీబాల్ అప్పుడు కూడా అంటే అప్పుడు 26 జనవరి అప్పుడు గేమ్స్ పెట్టినప్పుడు మాకు మన ఇంకో టీంకి ఇద్దరికి 2 అంటే ఫస్ట్ సెకండ్ రావడం ఇట్లా అన్నీ ఆ రోజు అయ్యేది. ఎందుకు కానీ చాలా ప్రైజ్లు వచ్చినాయి. అట్లా మంచి మూమెంట్ ఉంది. కాబట్టి కిషన్ నగర్ స్కూల్ అంటే అంతా ఇప్పుడు నెక్స్ట్ మన తర్వాత వచ్చిన బ్యాచ్ కూడా పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. అంతా చాలా అంటే మంచి పొజిషన్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. ఒకప్పుడు అసలు చిత్తలగుట్టలో చదివితే ఎవడు గుండెకి రారనే మాట కూడా ఉండేది. ఎందుకంటే మన ఏజ్కి తెలియదు కానీ మన గతంలో ఉన్న వాళ్ళు కూడా అనేది. కాకపోతే అట్లాంటి పరిస్థితి ఏం లేదు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనం అందరం కూడా ఇప్పటికీ వెల్ సెటిల్గానే ఏదో ఒక పని చేస్తున్నాం. కాబట్టి ఇక ముందు కూడా మనం ఏదైనా యాక్టివిటీ అనుకున్నప్పుడు కానీ, ఏదైనా గెట్ టుగెదర్ ఇంకోసారి అనుకున్నప్పుడు కానీ, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కూడా అందరూ వస్తే బాగుంటుంది. అందరు కలిసి మాట్లాడుకుంటేనే కొంచెం మనకు సమస్యలు అనేవి అంటే సాల్వ్ కాకుండా కొంచెం మనశ్శాంతి కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇంకెప్పుడు కూడా ఏదైనా ఉన్నా కూడా కలిసి అందరు గ్రూప్లో అయితే యాక్టివ్గా ఉండదు. ఎందుకంటే ఏదైనా మెసేజ్ పెడితే రిప్లై చేయకపోతే మస్తు చిరాకు వస్తుంది. మా సార్ కూడా ఇప్పుడు గంట నుంచి ఫోన్ చేస్తున్నాడు, ఇంతవరకు ఫోన్ ఎత్తుతలేదు. అంటే అట్లా ఉంటుంది అనమాట. అది బాగుండదు. మెసేజ్ ఇది ఉంటే ఏదైనా కొంచెం చూస్తున్నారు అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి అట్లనే ప్లాన్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అకేషన్ ఎవరైనా ఉన్నాయా రీసెంట్గా అంటే జరిగేది కోచింగ్ సెంటర్ అనేది ఏముండదు. కోచింగ్ సెంటర్ అంటే ఇప్పుడు ఒక్కోదానికి ఒక్కొక్కటి ఉంటుంది. కాబట్టి దానికి మనం చెప్పడానికి రాదు. ఇప్పుడు బిఎస్సికి ఒకటి దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే అంతా అడ్వాన్స్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఆ పాత పద్ధతిలో ఏదో బుక్ తెచ్చుకోవడం చదువుతాం అంటే కాదు. మనం ఖచ్చితంగా దాని మెటీరియల్ గ్యాదర్ చేయాలి, ప్రతిదీ తెలుసుకోవాలి. ఇంకేదైనా ఉన్నా కూడా నేను డిఎస్సికి సంబంధించింది ఏమన్నా ఉన్నా కూడా మేము చెప్తాను. గ్రూప్లో కూడా ఏమంటే పెడతాను. ఇంకా అవకాశం వచ్చినందుకు కూడా అంటే వాస్తవానికి అదే అంటే అంటే మనకి ఏది ఉన్నా కూడా ఆర్థికంగా ఫైనాన్షియల్గా మనీతోటే ముడిపడి ఉంటుంది. మనం చేస్తున్న పని విషయం కాకుండా. కాకపోతే ఏంటంటే అట్లా ఉంటే కొన్ని మనం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం లోన్లీగా ఫీల్ కాకుండా మనకు అదేదో ఇది అయింది అదైంది. ఇప్పుడు నరసింహ ఉన్నాడు, మొత్తం సెక్రటరీ మొత్తం ఆయన అయిపోయింది ఇప్పుడు కిషన్కి. అంటే వాటికి నేను అది కూడా సజెస్ట్ చేసిన. ఎందుకంటే అది ఇట్లా ఉంటుంది, బాగుంటుంది, ఇంకా చేసుకో. ఊళ్ళో ప్రతి విషయాలు చాలా తెలుస్తాయి. అంటే ఊరు మొత్తం కంట్రోల్ మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ పని చేసినా, ఏ స్కీమ్ వచ్చినా, తర్వాత ఏది అంటే ఏదైనా అప్లికేషన్ వచ్చినా అన్నీ కూడా చాలా బాగుంటుంది. ఊళ్ళో వర్క్ చేస్తున్నా అని చెప్పేసి చిన్నతనం అని కాదు. కానీ
అదొక పవర్ మంచిగా ఉంటుంది కాబట్టి అట్లా చేయమని చెప్పిన అదే రకంగా కూడా మంచిగా చేసుకుంటుండు. వాళ్ళ సార్ కూడా మనకు బాగా పరిచయమే, ఎంతో అవకాశం ఇస్తున్నా ఆయన కూడా యూజ్ చేసుకోవడం, కొంచెం టైం కేటాయించడం అది 2-3 సార్లు నాకు చెప్పిండు. ఆయన కూడా ఏం లేదు అట్లా ఏం చేస్తాను, నేను కూడా చెప్తాను, మా ఫ్రెండే మంచి వర్కరు, అవి ఆన్లైన్ పని కానీ కంప్యూటర్ సిస్టమ్ కానీ అవి కూడా బాగా వస్తాయి, తెలుస్తాయి, చేస్తా అని చెప్పి చెప్తున్నాను. కాబట్టి అట్లా ఇది అది అని కాకుండా అందరూ మళ్ళీ కలుస్తుంటే మనకు కూడా కొంచెం అందరూ మనలు ఉన్నారు అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎన్నో బ్యాచ్లు చూస్తుంటాం, మనకు స్టేటస్లో పెడతా ఉంటారు ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అని అంటే మనం ఉన్న తక్కువ మంది కూడా తక్కువ గ్యాదర్ అయితే అంటే మళ్ళీ కలుస్తూ ఉంటే మనకు కూడా బాగుంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ముందు కూడా ఏదైనా ప్లాన్ చేసినప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాలి. ఇది రిక్వెస్ట్ కాదు, ఇది ఆర్డర్. కాబట్టి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అయిపోయింది, ఒకటి ఉంది మాట్లాడడానికి. లాస్ట్ మాట్లాడతా దాన్ని